సిపి గేట్ 2025 అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ఫస్ట్ పేజ్ కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అయితే మనకు రీసెంట్ గా డిక్లేర్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనకు సంబంధించి ఏ కాలేజ్లో సీట్ వచ్చింది అనే ఇన్ఫర్మేషన్ ఏ విధంగా తెలుసుకోవాలి అండ్ సీట్ అలాట్ అయిన క్యాండిడేట్స్ నెక్స్ట్ ఏం చేయాలి అనే టాపిక్ గురించి మనం డీటెయిల్ గా అయితే తెలుసుకుందాం. అండ్ సేమ్ టైం సీట్ రాని విద్యార్థులు ఏం చేయాలి అనే టాపిక్ గురించి కూడా ఈ వీడియోలో మనం డీటెయిల్ గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం సిపి గేట్ 2025 అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఇన్ కేసు మీరు మొబైల్ యూజ్ చేస్తున్న ఆస్పిరెంట్స్ అయినట్లయితే మొబైల్ ద్వారా మీకు సంబంధించిన సీట్ అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవడానికి లేదా రిజల్ట్ వెరిఫై చేసుకోవడానికి నేను ఇచ్చిన లింక్ అనేది క్రోమ్ లో కానీ మొజిల్లాలో కానీ ఓపెన్ చేస్తే రైట్ సైడ్ కార్నర్ లో మీకు ఈ విధంగా త్రిబుల్ డాట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేసి మీరు డెస్క్టాప్ సైట్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి. వన్స్ మీరు డెస్క్టాప్ సైట్ అనేది ఎనేబుల్ చేసుకుంటే స్క్రీన్ అనేది చాలా కంఫర్టబుల్ గా డిస్ప్లే అవ్వడంతో పాటు మీరు మొబైల్ ద్వారా మీకు సంబంధించిన ప్రతి ప్రాసెస్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ మనకు ఈ యొక్క సిపి గేట్ కి సంబంధించి ఫస్ట్ పేజ్ లో సీట్ వచ్చిందా రాలేదని తెలుసుకోవడం కోసం ఇక్కడ క్యాండిడేట్ సంబంధించి అలాట్మెంట్ లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం క్యాండిడేట్ సంబంధించిన అలాట్మెంట్ లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్ లో మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమంటుంది. ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. మీకు సంబంధించిన సీట్ అలాట్మెంట్ రిజల్ట్ వెరిఫై చేసుకోవడానికి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, మీ ర్యాంకు, మీ యొక్క మొబైల్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే బేస్డ్ ఆన్ మన ర్యాంకును బట్టి కేటగిరీని బట్టి మనకు కనుక సీట్ అలాట్ అయినట్టయితే నెక్స్ట్ పేజ్ లో మీరు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు పాస్వర్డ్ ఏదైతే ఇచ్చారో పాస్వర్డ్ ఎంటర్ చేయమని చెప్తుంది. ఒకవేళ మీకు సీట్ కనుక అలాట్ కాకపోతే నాట్ అలాటెడ్ అని అయితే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. నాట్ అలాటెడ్ అని వచ్చిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మనం సెకండ్ ఫేజ్ కోసం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ ఫేజ్ లో మనం మిస్టేక్ చేయకుండా వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నట్టయితే మీకు కన్ఫర్మ్ గా సీట్ రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు నాట్ అలాటెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీకు సంబంధించిన రిజల్ట్ అనేది వెరిఫై చేసుకోండి. మీకు ఎందుకు సీట్ రాలేదని తెలుసుకోవడం కోసం మీరు కామెంట్ సెక్షన్ లో మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది కామెంట్ చేసినట్టయితే మీ కామెంట్స్ దృష్టిలో ఉంచుకొని నెక్స్ట్ ఫేజ్ లో వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలి అనే డీటెయిల్ వీడియో అయితే మేము చేస్తాము. ఇప్పుడు మీకు సెకండ్ ఫేజ్ లో సీట్ వస్తుందా రాలేదా అని తెలుసుకోవడం కోసం ఫస్ట్ వచ్చేసి మీరు ఏ సబ్జెక్ట్ కి ఎగ్జామ్ రాశారు అనేది సబ్జెక్ట్ నేమ్ టైప్ చేయండి. తర్వాత మీకు సంబంధించిన ర్యాంక్ అనేది కన్ఫర్మ్ చేయండి. తర్వాత మీ కేటగిరీ ఏదైతే ఉంటుందో కేటగిరీ కూడా టైప్ చేయండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే మీ యొక్క జెండర్ కూడా టైప్ చేయండి. మీ యొక్క జెండర్ అనేది టైప్ చేయండి. నెక్స్ట్ మీరు ఎక్స్పెక్టెడ్ కాలేజ్ ఏ కాలేజ్లో సీట్ కావాలి అనుకుంటున్నారో ఆ కాలేజ్ లిస్ట్ అనేది కూడా టైప్ చేసి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్టయితే మేము మీకు డీటెయిల్ రిప్లై ఇవ్వడంతో పాటు మీరు నెక్స్ట్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అంటే ఫస్ట్ మీరు కట్ ఆఫ్ని ఏ విధంగా అనాలిసిస్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి మేము డీటెయిల్ వీడియో అయితే చేస్తాము. మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను, సీట్ రాని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీకు సీట్ రానట్టయితే మీరు ఏ సబ్జెక్ట్కి ఎగ్జామ్ రాశారు, మీ ర్యాంక్ ఎంత, మీ కేటగిరీ ఏంటి, మీ జెండర్ ఏంటి అండ్ మీరు ఏ కాలేజ్కి వెబ్ ఆప్షన్స్ పెట్టారు లేదా పెట్టాలనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీ కామెంట్కి సీట్ రాకపోవడానికి రీజన్ ఏంటి అండ్ అదేవిధంగా నెక్స్ట్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలని మేము డీటెయిల్ రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే సీట్ వచ్చిన విద్యార్థులు ఏం చేయాలి అనే టాపిక్ గురించి ఇక్కడ డీటెయిల్గా తెలుసుకుందాం. మీకు సీట్ వచ్చిందా రాలేదని తెలుసుకోవడం కోసం ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, ర్యాంకు, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ ఈ విధంగా మన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయగానే మనకు సీట్ అలాట్ అయినట్టయితే నెక్స్ట్ పాస్లో పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయమంటుంది. జస్ట్ ఇక్కడ మీ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయాలి. ఇన్ కేసు పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి పాస్వర్డ్ అయితే రికవరీ చేసుకోవాలి. రికవరీ చేసుకున్న తర్వాత పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మన యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సీట్ అలాట్ అయినట్టయితే ఇన్ఫర్మేషన్ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. క్యాండిడేట్ యొక్క ప్రొఫైల్ అనేది డిస్ప్లే అవుతుంది. తర్వాత మనకు ప్రొవిజనలీ అలాట్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఫస్ట్ థింగ్ మీరు వెరిఫై చేసుకోవాల్సింది ఏంటంటే మీకు సంబంధించిన కేటగిరీ అనేది డిస్ప్లే అవుతుందా అండ్ సేమ్ టైం మీకు ఇక్కడ పేరెంటల్ ఇన్కమ్ అనేది లోయర్ ఉందా హయ్యర్ ఉందా అని అయితే చూసుకోవాలి. లోయర్ అని ఉన్నట్లయితే మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు 2025కి ఇన్కమ్ సర్టిఫికేట్ కనుక సబ్మిట్ చేస్తుంటే అంటే 2025కి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ కనుక మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో సబ్మిట్ చేస్తుంటే ఖచ్చితంగా ఇక్కడ మీకు లోయర్ అనేది రావడం జరుగుతుంది. అదర్వైజ్ మీకు హయ్యర్ అని రావడం జరుగుతుంది. 24 ఇన్కమ్ సబ్మిట్ చేసినా లేదా మీరు నాన్ లోకల్ స్టూడెంట్స్ అయినా కూడా మీకు హయ్యర్ అనేది రావడం జరుగుతుంది. ఎవరైతే తెలంగాణ స్టూడెంట్స్ అయ్యి ఉండి 2025కి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉండి అండ్ అది ఆన్లైన్లో సబ్మిట్ చేసినప్పటికీ కూడా మీకు ఇక్కడ హయ్యర్ అని వచ్చినట్టయితే మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కన్వీనర్ ఆఫీస్కి రిక్వెస్ట్ మెయిల్ చేసినట్టయితే మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి వాళ్ళకు లోయర్ అనేది వాళ్ళు సెట్ చేయడం జరుగుతుంది. లోయర్ సెట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఫీజు రీయింబర్స్మెంట్కి అయితే ఎలిజిబుల్ అవుతాం. ఫీజు రీయింబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయితే జస్ట్ ఇప్పుడు 800 రూపీస్ అనేది మనం పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకుంటే సరిపోతుంది. అదర్వైజ్ మీ యొక్క కాలేజ్ ఫీ ఎంతైతే ఉంటుందో అంత కట్టాల్సి ఉంటుంది. ఇక్కడ లోయర్ ఉన్నట్టయితే నో ప్రాబ్లం. హయ్యర్ అని ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మీకు కనుక ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కన్వీనర్ ఆఫీస్కి రిక్వెస్ట్ మెయిల్ చేయండి. రిక్వెస్ట్ మెయిల్ ఏ విధంగా చేయాలని ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీకు సంబంధించిన రిక్వెస్ట్ మెయిల్ చేసి ఇఫ్ మీ యొక్క స్టేటస్లో కనుక హయ్యర్ అని ఉంటే మీరు లోయర్ అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ కొంతమంది స్టూడెంట్స్కి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండదు, లైక్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కిడ్స్ కానీ అండ్ ఓసీ స్టూడెంట్స్ కానీ నాన్ లోకల్ స్టూడెంట్స్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండదు. అలాంటి వారు మొత్తం అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. మనకి వేరే ఆప్షన్ అయితే ఉండదు. ఆ తర్వాత మనకి ఏ కాలేజ్లో సీట్ వచ్చిందని తెలుసుకోవడం కోసం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే మనకి ఈ విధంగా ప్రొవిజనలీ అలాట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే
ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అలాటెడ్ కాలేజ్ సంబంధించి ఫీజీ సెంటర్ గద్వాల్, పాలమూరు యూనివర్సిటీ అనేది ఇవ్వడం జరిగింది. సో మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ రావడం జరిగిందో ఆ కాలేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మీరు ఫీజు రింబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయినా కాకపోయినా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో సీట్ అలాట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీకు ఎంత అమౌంట్ అయితే త్రూ ఆన్లైన్ ద్వారా పే చేయమని వచ్చిందో ఆ అమౌంట్ అనేది పే చేసి సో మీకు అలాట్ అయిన కాలేజ్లో రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు పేమెంట్ చేసుకోవడానికి డేట్ అయితే మనకు 8 అక్టోబర్ 2025 వరకు అయితే ఇవ్వడం జరిగింది. సో మీకు ఫస్ట్ ఫేజ్లో కనుక సీట్ వచ్చి అండ్ వచ్చిన సీట్ కనుక నచ్చినట్టయితే ఆ కాలేజ్లో మీరు రిపోర్టింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ 8 అక్టోబర్ 2025 వరకు మనకు అవకాశం ఇచ్చారు. సో ఈ రోజు మనకు వచ్చేసి 28 అక్టోబర్లో అయితే ఉన్నాము. అండ్ 28 అక్టోబర్ నుంచి సో మీరు అప్ టు 8 అక్టోబర్ వరకు మీ సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేసి అండ్ మీకు అలాట్ అయిన కాలేజ్ కనుక నచ్చినట్టయితే కాలేజ్లో కూడా రిపోర్టింగ్ చేయాలి. కాలేజ్లో రిపోర్టింగ్ చేయడం అనేది నాట్ మ్యాండేటరీ ఫస్ట్ ఫేజ్లో, బట్ మీకు అలాట్ అయిన కాలేజ్ కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా కాలేజ్లో వెళ్ళి రిపోర్ట్ చేయండి. సో పేమెంట్ చేయడం కోసం ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్న అమౌంట్ ఏదైతే ఉంటుందో 23,600 రూపీస్ అనేది కాలేజ్ యొక్క ఫీ అనమాట. అది ఫర్ ఇయర్కి మనం పే చేయాల్సి ఉంటుంది. మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ అలాట్ కావడం జరిగిందో ఆ కాలేజ్లో ఎంత ఫీ ఉంటుందనేది మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్లో అయితే ఉంటుంది. అన్ని కాలేజెస్కి సేమ్ ఫీ అయితే ఉండదు, కొన్ని కాలేజెస్కి ఎక్స్ట్రా ఉంటుంది. రెగ్యులర్లో వచ్చినట్టయితే తక్కువ ఫీ ఉంటుంది, సెల్ఫ్ ఫినాన్స్లో వచ్చినట్టయితే ఎక్కువ ఫీ అనేది ఉంటుంది. బట్ రెగ్యులర్లో వచ్చినా సెల్ఫ్ ఫినాన్స్లో వచ్చినా మీరు కనుక స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అయినట్టయితే అప్ టు 20,000 అయితే మనకు రియంబర్స్మెంట్ రావడం జరుగుతుంది. రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఫర్ ఇయర్కి మీరు పే చేయాలి. సో ఇక్కడ కాలేజ్ ఫీ అనేది ఫస్ట్ ఇయర్కి 23,600 అనమాట, సెకండ్ ఇయర్కి కూడా 23,600 అయితే ఉంటుంది. మీరు స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అయితే 20 + 20 అనేది 40,000 వస్తుంది. రిమైనింగ్ 3,600 అంటే 7,200 అనేది క్యాండిడేట్ అనేది తన ఒక ఓన్ అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అలా మీ యొక్క కాలేజ్ ఫీ ఎంతైతే ఉంటుందో 20,000 అబోవ్ ఉన్నట్టయితే మీరు ఫీజు రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయితే అబోవ్ ఉన్న అమౌంట్ అయితే కట్టాల్సి ఉంటుంది బేస్డ్ ఆన్ కాలేజ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి. అబోవ్ లేకపోతే సో మీకు వచ్చేసి ఏంటంటే అప్ టు రియంబర్స్మెంట్ వస్తుంది కాబట్టి సో మీరు ఎటువంటి అమౌంట్ అయితే కట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ కాకపోతే మొత్తం అమౌంట్ కట్టమంటుంది. నేను స్టార్టింగ్లో మీకు ఒక కీ పాయింట్ చెప్పాను. మీకు అక్కడ ఇన్కమ్ స్టేటస్ కనుక లోయర్ అని కాకుండా హయ్యర్ అని ఉన్నట్లయితే ఇక్కడ ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే లోయర్ అని ఉండడం వల్ల 800 మాత్రం చూపిస్తుంది పే చేయమని. మీకు హయ్యర్ అని వచ్చినట్లయితే టోటల్గా సో ఇక్కడ 23,600 అమౌంట్ పే చేయమని అయితే చూపిస్తుంది. టోటల్ అమౌంట్ పే చేయమని అయితే చూపిస్తుంది మనకు. అలా టోటల్ అమౌంట్ పే చేయమని వచ్చింది అంటే మీరు ఖచ్చితంగా టోటల్ అమౌంట్ పే చేయాలి. లేదా మీరు 2025కి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే సిపిగెట్ కన్వీనర్ ఆఫీస్కి మీరు రిక్వెస్ట్ మెయిల్ చేసినట్లయితే వాళ్ళు మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత మీరు కూడా 800 రూపీస్ అనేది పే చేసి మీ సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు. పేమెంట్ చేయడం కోసం ఈ రెండు ఆప్షన్స్లో మనం టిక్ మార్క్ అయితే చేసుకోవాలి. టిక్ మార్క్ చేసుకుని ఆ తర్వాత ప్రొసీడ్ ఫర్ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు పేమెంట్ చేసిన తర్వాత మీకు సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్ అయితే జనరేట్ కావడం జరుగుతుంది. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించి కొంత ముఖ్యమైన అప్డేట్ అయితే మేము ప్రీవియస్లో ఆల్రెడీ పేమెంట్ ఏ విధంగా చేయాలి అనే టాపిక్ గురించి డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు పేమెంట్ చేయాలనుకుంటే పేమెంట్ చేయొచ్చు, పేమెంట్ చేసి సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు. కాలేజ్గా మీకు ఇప్పుడు అలాట్ అయిన కాలేజ్ కనుక నచ్చినట్టయితే సో ఖచ్చితంగా మీరు 8 అక్టోబర్ 2025 వరకు కాలేజ్లో రిపోర్ట్ చేసి సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోండి. ఒకవేళ కాలేజ్ నచ్చలేదు, సెకండ్ ఫేజ్లో ట్రై చేయాలనుకుంటున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో జస్ట్ 800 పే చేసి మీరు సీట్ కన్ఫర్మ్ చేసుకొని సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ప్రజెంట్ మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్స్ని దృష్టిలో ఉంచుకొని డీటెయిల్ రిప్లై ఇవ్వడం కానీ డీటెయిల్ వీడియో చేయడం కానీ అయితే చేస్తాము.